పోతన భాగవతము వరాహ స్తుతి విధాత చేయుట. చతురామ్నాయ వపుర్విశేషధర కంచత్సూకరాకార నీసిత సంస్థాగ్రవిలగ్నమైధరణి రాజిల్యం కులాద్రీంద్ర రాజత శృంగోపరిలగ్నమేఘము గతిం జాలందగెన్ సజ్జానాంచిత హృత్పల్వలలోలభూరమణ లక్ష్మీనాథ దేవోత్తమా. చతుర్వేద స్వరూపమైన శరీరాన్ని ధరించి ఉన్న ఓ యజ్ఞవరాహ, నీవు జ్ఞానవంతుల అంతరంగాలనే నీటి అడుగులలో క్రీడిస్తూ ఉంటావు. భూదేవికి శ్రీదేవికి మనోహరుడవు, దేవతలందరికీ అగ్రేసరుడవు. నీ తెల్లని కోరల చివర తగులుకున్న భూమి కొండల చక్రవర్తి, కైలాస పర్వతం వెండి శిఖరాన విరాజిల్లుతూ ఉండే నీలమేఘంలా అందాలు చిందుతూ ఉంది అని ఈ పద్య భావం. సమధిక స్థావర జంగమాత్మకమైన వసమతీ చక్రమవక్రలీల నుద్ధరించితి కరుణోపేత చిత్తుండ వగుచునస్మన్మాతయ్యెదరని మాతయౌటిట్లని మదిదలంచెదవేని చర్చింపమాకు విస్మమునకీవు జనకుడా వగుట అస్మత్తుత్పత్తి అగ్ని భూదేవి యగుట మాకును తల్లి అయ్యనిపుడు ధరకు నీ తోడగూడ వందనమునర్తు మరణియందును యాజ్ఞకుడగ్ని నిలుపు కరణి నీ తేజమీధర కాంతయందు నిలుపధరణి పవిత్రయై హెగడుగానా. కరుణ నిండిన హృదయం కలవాడవై సకల చరాచర సమూహంతో నిండిన ఈ భూమండలాన్ని సాగర జలాల్లో మునిగిపోకుండా కాపాడు. ఈ భూమి మాకు తల్లి ఎలాగంటావేమో, మాకు ఈ లోకానికి తండ్రివి, నీవు భరించుటచే భూదేవి నీ భార్య అయింది, అందుకని ఆమె మాకు తల్లి అవుతుంది. నీతో పాటు ఈ భూమికి నమస్కారం చేస్తాము. యజ్ఞకర్త అరణ్యందు అగ్నిని నిలిపిన విధంగా నీవు నీ తేజస్సును ఈ భూమియందు నిలపడం వల్ల ఈ ధరణి పావనమై ఉప్పుతూ ఉంది అని ఈ పద్య భావము. ధన్యవాదములు.